బటిగా ప్రమోషన్ కేసులో ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట హాజరైనటువంటి విష్ణుప్రియ రీతి చౌదరిని సుమారుగా 10 గంటల పాటుగా విచారించారు. నిన్న ఉదయం 11 గంటలకి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోలీస్ ఎదుట హాజరైన విష్ణుప్రియని 11 గంటల పాటుగా విచారిస్తే ఆ తర్వాత రీతు చౌదరి కూడా హాజరైంది. రీతు చౌదరి మరొక 6 గంటల పాటుగా విచారించారు. ఏంటి అసలు మీకు ప్రమోషన్ చేయమని ఎవరు చెప్పారు, ఎలా వచ్చాయి, ఎంతెంత డబ్బులు తీసుకునేవారంటే విస్తుపోయే విషయాల్ని వీరిద్దరు వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే మొదటగా ఇద్దరిని వేర్వేరుగా విచారించారు పోలీసులు. బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రచారాన్ని చేయాలి ఎవరు సంప్రదించారని క్వశ్చన్కి గాను అటు విష్ణుప్రియ ఆన్సర్ చెప్పిన సమాధానం ఏంటంటే తనకి ఒక ప్రమోషన్కి ఎంత మనీ వచ్చేదనే విషయాన్ని కూడా పోలీసులు అడిగితే దానికి కూడా సమాధానం చెప్పింది. ప్రచారానికి సోషల్ మీడియా యాప్స్ వినియోగించారా, ఏం జరిగింది అని పోలీసులు అడిగితే వీటన్నిటికీ సమాధానం ఒకటే, ₹1,00,000 ఒక్కో వీడియోకి కానీ తీసుకుంటాను, అగ్రిమెంట్ పైన దానిపైన సైన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేను ఇప్పటివరకు 15 యాప్స్ ప్రమోట్ చేశాను అని చెప్పి అంటే తను చెప్పిన మాట ప్రకారంగా కేవలం 3 యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశానని చెప్తోంది. కేవలం 3 అప్లికేషన్లు మాత్రమే నేను ప్రమోట్ చేశానని చెప్తే పోలీసులు మరి మా దగ్గర ఏంటి 15 యాప్స్ సంబంధించిన సమాచారం ఉందంటే ఆ విషయం నాకు తెలీదు, నా మేనేజర్ చూసుకునేవాడు, నా మేనేజర్ చెప్పింది నేను చేసేదాన్ని అని చెప్పి ఆయన చెప్తున్నారట. ఒక్కో వీడియోకి ₹1,00,000 ఛార్జ్ చేసేదట. అదే ప్రమోషన్కి ఒప్పందం ఎప్పుడు ఎలా జరిగిందనే క్వశ్చన్ కూడా పోలీసులు అడిగారు ఆవిడ నుంచి. దానికి కూడా ఆవిడ కొంత తడబాటు పడుతూనే సమాధానం చెప్పారు. వీటన్నిటికీ సమాధానం రాబట్టాలంటే తన మేనేజర్ని అడిగి చెప్తానంటూ కూడా తన సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత రీతు చౌదరి కూడా అక్కడ చేరుకున్నారు. రీతు చౌదరిని కూడా ఇదే ప్రశ్నలు సంధించగా ఆవిడ నాకు విష్ణుప్రియనే ఇంట్రడ్యూస్ చేసింది అప్లికేషన్ని ప్రమోషన్ చేయాలనే విషయం పైన, విష్ణుప్రియ చెప్తేనే నేను చేశానని చెప్పి కూడా రీతు చౌదరి చెప్పిందాడు. తనకు కొన్ని విషయాలు గుర్తులేదు, మేనేజర్ చెప్పాడంటూ విష్ణుప్రియ సమాధానం చెప్తే విష్ణుప్రియ చెప్పడం వల్లే నేను చేశాను అని చెప్పి ఇటు రీతు చౌదరి చెప్తున్నట్టు. ఏదేమైనా కూడా ఇద్దరు బ్యాంకు లావాదేవీల వివరాలు కూడా బెట్టింగ్ ప్రమోషన్ ద్వారా ఎంత మనీ వచ్చింది ఏంటనే విషయాలను కూడా పోలీసులు అడిగి తెలుసుకున్నారు. తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోనే కాదు మియాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా వీరిద్దరిపైన కేసు నమోదైన విషయం తెలిసిందే. నా పంజాగుట్ట పోలీసులు మళ్ళీ వారికి 41A CRPC నోటీసులు సర్వ్ చేసి మళ్ళీ పిలిచినప్పుడు రావాలి అని చెప్పి రీతు చౌదరిని విష్ణుప్రియ ఇద్దరిని కూడా అడిగినట్టు తెలుస్తోంది.